గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే రైట్ సైడ్ బెల్ అనే గంట కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టి అది ఏ వీడియో అయినా ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. తద్వారా అందరికంటే ముందుగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియోను షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. ఇలా ఎన్ని వరకు చూస్తేనే ఇక వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. మీకు ఏమైనా పెన్షన్లకు సంబంధించి అయినా ప్రతి ఒక్క దాని గురించి ఏదైనా డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత త్వరగా వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు నుంచి టీడీఎస్ సంబంధించి ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా మన టీడీఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ చాలా మందికి ఇది బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. టీడీఎస్ అంటే దాదాపు మూలం వద్ద పన్ను కోత అనేది ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఎవరికైతే వార్షిక ఆదాయం ఉందో, అంటే ఇయర్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ వార్షిక ఆదాయం అనేది దాదాపు 1 లక్ష వరకు ఉంటే దానికి సంబంధించిన కూడా ఎటువంటి వడ్డీ చెల్లించకపోవడం అనేది ప్రభుత్వం అయితే బ్యాంకులకు అయితే ఒకటి ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క వడ్డీని కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే ఇయర్లీ సంబంధించి ఇది ఒకవేళ 50,000 దాటితే వారికి ఎటువంటి షరతులు వర్తించవు అని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీమాకు సంబంధించి బీమా ఏజెంట్స్, అదేవిధంగా స్టాక్ ఏజెంట్స్ సంబంధించిన స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇయర్లీ కమిషన్ అనేది దాదాపు 15,000 అయితే ఉండాలి. ఒకవేళ ఉంటే వాటికి టీడీఎస్ సంబంధించి పన్ను కోత అనేది వర్తిస్తుంది. ఒకవేళ దీన్ని మించితే కంపల్సరీగా వాళ్ళకైతే 20,000 అయితే పెంచడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క వార్త అయితే వీళ్ళంతగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.